ఇశ్రాయేలుల ప్రయాణంలో ఐగుప్తు నుంచి వారు బయటకు వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం దాటి అరణ్యంలోకి వచ్చిన తర్వాత వారికి ఆకలి వేయటం, దాహం వేయటం జరుగుతూ వచ్చింది. అందరికీ తెలుసు, మన ఇశ్రాయేలుల ప్రయాణ పద్ధతి గురించి మనం తరచుగా క్రైస్తవులంగా, దేవుని బిడ్డలంగా తరచుగానే వింటానే ఉంటాం. వారు అరణ్యము బయటకు వచ్చిన తర్వాత వారికి ఆకలి వేసింది, దాహం వేసింది. అయితే వారు చేసిన పని ఏంటంటే దేవుణ్ణి అడగకుండా దేవుని మీద సరిగారు, ప్రశ్నించారు. అయినా దేవుడు కరుణా సంపన్నుడై ఉండి తన కృపచేత ఆకాశము తెరిచి మోషేని పిలిచాడు. మోషే, ఈ ప్రజల యొక్క సనుగులు నేను విన్నాను. నేను ఆహారం ఇయ్యలేని వాడినని, నేను పోషించలేని వాడినని, వారి అవసరతలు తీర్చలేని వాడినని వారు అనుకుంటూ సనుగుతున్నారు. సనగటం అంటే ఏంటి తెలుసా? దేవుడు అసమర్థుడని చెప్పటం, డైరెక్ట్గా చెప్పకుండా సనగటం. సనగటం అంటే ఏంటి? దేవుడు చేతగానివాడని మనం చెప్పటం. అది ఎంత అవమానం! అది పురుషులను అడుగుతున్నాను, మీ భార్య వచ్చి చేతగానివాడంటే ఏమంటారు? ఎంత రోషం వచ్చింది పురుషుడికి! మామూలుగా చెప్తున్నాను, వేరుగా అర్థం చేసుకోమాకండి, కానీ ఎంత బాధ కలిగిద్ది. ఇశ్రాయేలీలు దేవుణ్ణి అట్లా ఎంచారు. ప్రభుకి ఎన్నిసార్లు రోషము, కోపము, బాధ, ఆయాసం తెప్పించారంటే సనిగి. అయినా దేవుడు కరుణా సంపన్నుడై ఉండి ఆకాశం తెరిచి ప్రతిరోజు వారికి పూరేలను, ప్రతిరోజు మన్నాను కురిపించారు. నిర్గమకాండలో ఉంటుంది, ప్రతిరోజు వారికి పూరేళ్ళు, మాంసం ఉంది. చాలామంది అంటారు అరణ్యంలో ఇశ్రాయేలీలు మాంసం ఏం తినలేదు అనుకుంటారు. తిన్నారు. చూడండి, నిర్గమకాండలో ఉంటుంది, చూస్తారు అప్పుడు. నిర్గమాకాండము 16వ అధ్యాయం 12వ వచనం. నీవు సాయంకాలమున మీరు మాంసము తిందురు, ఉదయమున ఆహారము చేత తృప్తి పొందుదురు. అప్పుడు మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొందురని వారితో చెప్పమని. చూడండి, ప్రతిరోజు వారికి మాంసం ఉంది, మన్నా కురిపించారు. కానీ వారు తరచుగా ఏం చేస్తూ వచ్చారు? మాకు మాంసాహారం లేదంటూ వచ్చారు. ఉంది మాంసం వాళ్ళకి, అయినా వారు సనుగుతూనే వచ్చారు. అనగా దేవుడు ఇచ్చిన వాటితో సంతృప్తి లేదు. స్టెఫను ప్రసంగం చేస్తూ ఒక మాట అంటాడు, మన పితరులైన ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత అరణ్యంలో సంచరిస్తున్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు వారి హృదయములో ఐగుప్తుకు వెళ్ళగోరారంట. చూడండి, వారి నడకేమో ముందుకే నడుస్తుంది, వారి కాళ్ళేమో కనాను దేశానికి వెళ్తున్నాయి. దేవుడు వాగ్దానం చేసిన దేశానికి వెళ్ళాలని కాళ్ళు అడుగేస్తుంటే హృదయం ఏం చేస్తుందంట? ఐగుప్తుకు లాగుతుందంట. ఏమంటారు? నేను అన్నా కదా, తండ్రి గారు చెప్పారు, ఐగుప్తులో వారు తిన్న కూరగాయల జ్ఞాపకం వస్తున్నాయి అంట. ఏంటిది? బీరకాయలు, సొరకాయలు, వంకాయలు అని మొత్తం లిస్టు మొత్తం చదువుతున్నారు. వారు ఏడ తిన్నారు? పొద్దున్నుంచి రాత్రి దాకా చాకరీ సరిపోయింది. రాత్రి వచ్చి 2 ముద్దలు తినడానికి మురిసిపోతున్నారు ఇక్కడ వీళ్ళు. వాస్తవానికి వారి హృదయంలో ఐగుప్తు ఉంది. ఐగుప్తు ఆశలు లోపల గుడి కట్టుకుపోయినాయి. దేవుడు మన్నాను కురిపిస్తున్నా, పూరేలు కురిపిస్తున్నా, తింటున్నా సరే వారి హృదయం మాత్రం దేవుడిచ్చే వాగ్దానం మీద లేదు. వారి పై పెదవులు మాత్రం మంచిగా దేవునికి అనుకూలంగా పలుకుతున్నారు, కానీ హృదయం అంతా ఐగుప్తుకి ఎప్పుడు వెళ్ళాలి? ఐగుప్తులో ఏం చేద్దాం? చక్కగా ఉదయం నుంచి సాయంత్రం దాకా పనిచేసిన, సాయంత్రం పూట అంత బాటిల్ తెచ్చుకొని నైల్ నది దగ్గర కూర్చొని చిల్ అయ్యేవాళ్ళం. ఏమయ్యేవాళ్ళం? చిల్ అయ్యేవాళ్ళం. మన ఇష్టం వచ్చినట్లు డ్యాన్స్ చేసేవాళ్ళం, ఇష్టం వచ్చిన పాటలు పాడుకునే వాళ్ళం, ఇష్టం వచ్చిన తానా అంటే తందానని అందరూ డ్యాన్స్లు వేసుకుంటూ పోయేవాళ్ళం.
ఇప్పుడేమైంది? దేవుణ్ణి ఆరాధించాలంట, బలులు అర్పించాలంట. ఇవన్నీ ఏమైంది? ఐగుప్తులకి నచ్చట, క్షమించండి, ఇశ్రాయేలుకి ఎక్కట్లా భక్తి ఎక్కట్లా. చాలామంది ఈ నాటి క్రైస్తవులు కూడా జీవితంలో ఇదే. మందిరానికి వస్తారు, బాప్తిసం పొందుకుంటారు, ఆదివారం ఆరాధనకు వస్తున్నారు, కానీ వారి హృదయం ఎక్కడుంది? ఇంకా విడిచి వచ్చిన ఆశలు, అలవాట్లు, కోరికలు, పద్ధతుల మీద లాగుతానే ఉంటుంది. కాబట్టి ఏమైనా చిన్న సమస్య రాగానే ఏమంటున్నారు? దేవుడు ఏం చేశాడు? అసలు ప్రాబ్లం అది కాదు, దేవుడు చాలా చేశాడు, కానీ వారి హృదయము తేడాగా ఉంది. వారి హృదయం అక్కడ లాగుతుంది, వెనక ఆశలు, వెనక కోరికలు లాగుతుంటే దేవుడు ఏదో చిన్న ప్రార్థన ఆలకించలేదని నెపం దేని మీద వేస్తున్నారు? దేవుని మీద నెపం వేస్తున్నారు. అసలు కారణం ఏంటంటే మన పితరుల కారణమే, ఇప్పుడు జరుగుతున్న కారణం కూడా సేమ్ కారణం. కాబట్టి దేవుని ప్రజలమైన మన హృదయంలో ఏముంది? నిన్న ఎంత చక్కటి వాక్యం తండ్రి గారు చెప్పారు. వారు నోటి మాటతో నగరికి వస్తున్నారు, మాటలేమో మంచిగా భక్తి గలవారుగా ఉన్నాయి, ప్రార్థనలు భక్తి గలవారుగా ఉన్నాయి, కానీ హృదయంలో ఉన్న ఆశలన్నీ ఎప్పుడెప్పుడు ఆ పాపమును అనుభవిద్దామా, ఎప్పుడెప్పుడు ఆ లౌకికమైన శరీర సంబంధమైన తుచ్చమైన వాటిని అనుభవిద్దామని హృదయం అంతా దానికే లాగుతుంది. అలాంటి వారు ఎట్లా నిలుస్తారు? అలాంటి వారు పరలోకం ఎట్లా పోతారు? ప్రియులారా, స్టెఫను ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నారు. అసలు ప్రాబ్లం ఏంటంటే వారి హృదయంలో ఉందంట, వారి హృదయం నిండా ఐగుప్తే ఉందంట, లోకాశలే ఉన్నాయంట, అల్పకాల పాపభోగాల మీదే ఉందంట. కానీ నడక మాత్రం ఎటు ఉంది? నడక మాత్రం, అడుగులు మాత్రం ఎటు ఉన్నాయి? కనాను దేశం. వద్దు ప్రియులారా, వద్దు. అలాంటి భక్తి మనం చేయొద్దు. అలాంటి భక్తి వల్ల ఇశ్రాయేలీయులు అలాంటి భక్తి చేసి అలాంటి నడక నడిచి అరణ్యంలో రాలిపోయారు. అరణ్యంలో శవాలు రాళ్ళని అంట వాళ్ళని. మోషే అంటాడు, మా ఆయుష్కాలము 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న ఎళ్ళ 80 సంవత్సరాలు. ఎందుకు? మోషే లాంటి వ్యక్తి 120 సంవత్సరాలు బతికితే ఎందుకు అందరూ ఇశ్రాయేలు అందరూ 70-80కే చనిపోయారు? అంటే దేవుని యొక్క కోపం వాళ్ళ మీదకి వచ్చేసింది. దేవుని యొక్క కోపం, మీరు నన్ను శోధిస్తున్నారు కనుక మీలో ఎవ్వరు, యెహోషువ, కాలేబు తప్ప మీలో ఎవ్వరు వాగ్దాన దేశానికి వెళ్ళరని దేవుడు చెయ్యెత్తి ప్రమాణం చేశాడు. కాబట్టి వాళ్ళు 80 ఏళ్ళకే అరణ్యంలో రాలిపోయేసారు. అలాంటి భక్తి పరలోకానికి చేర్చదు. దేవుని వాగ్దానాలు మనం స్వతంత్రించుకోలేం ప్రియులారా. దేవుని వాక్యం చూసినట్లే మన్నా, దేవుడు వారికి మన్నాని కురిపించాడు, పూరేలను ఇచ్చాడు. ఇప్పుడు మన్నా గురించి మనం నేర్చుకుంటున్నాం కదా. ప్రతిరోజు ఉదయం దేవుడు మన్నాని వారికి పాలెంలో మంచుతో పాటు మన్నా నేల మీద కురిసేది. దేవుడు వారికి చెప్పిన మాట, ప్రతిరోజు ఉదయమే వెళ్ళి మీ కుటుంబం చొప్పున ఆ ఓమేరు అంటే ఇంచుమించు 2 కిలోలు మీరు కొలుచుకొని మీ కుటుంబం లెక్క చొప్పున మీరు దాన్ని భుజించండి అని దేవుడు చెప్పాడు. చెప్తూ ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మీ పితరులు లేక మీ భవిష్యత్ తరాల వారు నేను చేసిన ఈ కార్యాన్ని మర్చిపోతారు. అరణ్యంలో ఏ విధంగా నేను వారిని పోషించానో, ఏ విధంగా వారిని తృప్తిపరిచానో, వారు విత్తకుండా, కొయ్యకుండా, కూర్చుకోకుండా 40 సంవత్సరాలు మానక ఆగక నేను వారిని పోషించానో, ఈ విషయము మీ భవిష్యత్ తరాల వారు మర్చిపోతారు. వారు మర్చిపోకుండా నిమిత్తమై మోషే అని మోషేని పిలిచి ఒక బంగారు పాత్రను తీసుకొని ఆ బంగారు పాత్రలో మన్నాను నింపి తీసుకెళ్ళి ఎక్కడ పెట్టమన్నాడు? తీసుకెళ్ళి మందసంలో పెట్టమన్నాడు. ఎందుకు ప్రభు అంటే భవిష్యత్ తరాలు జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఏ విధంగా పోషించాను, ఏ విధంగా వారు ఆదరించబడ్డారు అరణ్యంలో. నా దేవుని ప్రియరా, ప్రభు మన నుంచి ఈ మన్నా గల బంగారు పాత్ర గల ఈ సందేశం నుంచి ప్రభు మన హృదయాల్ని మరొకసారి రేపుతున్న మాట ఏంటో తెలుసా?
మనల్ని, మన పితరుల్ని దేవుడు ఎట్లా కాపాడాడో, ఎట్లా పోషించాడో, ఎట్లా సంరక్షించాడో, ఎట్లా ఓదార్చాడో, ఎన్ని ఉపద్రవాలు మన మీదకి వచ్చినప్పుడు ఆ ఉపద్రవాల్లో మనం నశించిపోకుండా, కొట్టుకెళ్ళిపోకుండా, మన చుట్టూన వారు కొట్టుకెళ్ళిపోయారు ఉపద్రవాల్లో. అయితే మనలో కొట్టుకెళ్ళిపోకుండా, నశించిపోకుండా, సిగ్గుపడకుండా నలుగురిలో దేవుడు ఏ విధంగా మన తల ఎత్తుతూ వచ్చాడు, ఏ విధంగా మన కన్నీరు తుడిచాడు, ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకోవాలంట. జ్ఞాపకం చేసుకుంటూ మన భవిష్యత్ తరాలకు మనం చెప్పేవారిగా ఉండాలంట. హల్లెలూయా. చెప్తున్నారా? భవిష్యత్ తరాలకి ఇలాగా మీ పిల్లలకు కూర్చోబెట్టి ఏం చెప్తున్నారు? టీవీ ఆన్ చేసి కోకో మెలన్ పెడుతున్నారా? బొమ్మలు పెడుతున్నారా? సరే, చిన్నప్పుడు అంటే వాళ్ళకి వయస్సు వస్తున్నప్పుడు మనం దేవుని గురించి వారికి చెప్పాలి. మనల్ని ఎట్లా దేవుడు రక్షించాడు, మనం అన్యులుగా ఉన్నప్పుడు, దేవుణ్ణి ఎరగని వారిగా ఉన్నప్పుడు, నిత్య నరకానికి వెళ్తున్నప్పుడు, రోగాలతో, శాపాలతో, కీడులతో మన చుట్టూ ఆవరించి ఉన్నప్పుడు దేవుడు ఎట్లా మన పరిస్థితుల్లో ఆయన కలుగు చేసుకొని మన హృదయమైన ద్వారము తట్టి ఏ విధంగా మనల్ని ఆకర్షించాడో, ప్రేమించాడో, అటన్నిటినీ మబ్బు వలె ఎట్లా తొలగించాడో, ఇవన్నీ మన తరాల కూర్చోబెట్టి చెప్పాలంట. మా అమ్మగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఆమె ఎవరి వయసులోనే ఇంచుమించు 14 సంవత్సరాలు అప్పుడే రక్షణ పొంది బాప్తీసం తీసుకుంది. అప్పటి నుంచి దేవుడు ఎట్లా నడిపిస్తూ వచ్చాడో, ఎట్లా పోషించాడో, ఎట్లా ఆదరించాడో ఎప్పుడు చెప్తానే ఉంటుంది. చిన్నప్పుడు అదే నా హృదయంలో విశ్వాసం నాటబడటానికి, నా హృదయంలో విశ్వాసపు వేర్లు హృదయంలోకి వెళ్ళటానికి కారణం చిన్నప్పుడు మా తల్లిదండ్రులు చెప్పిన మాటలు, వారు చూపించిన మాదిరి. మన బిడ్డలు మన ఇంటికాడ ఉన్నప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు మనం వారిని కంట్రోల్ చేయలేకపోవచ్చు. కానీ ఇంటికాడ ఉన్నప్పుడు మనం వారి హృదయంలో నాటిన వాక్యం అనే విత్తనాలు, దేవుని బీజం వారి హృదయంలో నాటితే, వారు పెద్ద అయినప్పుడు, వారు బయటికి వెళ్ళినప్పుడు, లోకస్తులతో కలుసుకున్నప్పుడు, వారు సమస్యల్లో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు ఆ విత్తనం, ఆ బీజం వారి హృదయాల్లో పనిచేసిద్ది. ప్రియులారా, హల్లెలూయా. విషయం ఎప్పుడు మర్చిపోకూడదు. ప్రభు అన్నాడు, భవిష్యత్ తరాలు నా మంచితనాన్ని నేను ఎట్లా సంరక్షించానో వారు తెలుసుకోవాలి. తెలుసుకొని ఏం చేయాలంటే, తెలుసుకొని వారు కూడా, భవిష్యత్ తరాలు కూడా నా యందు భయభక్తులు నిలపాలి, నా మీద ఆనుకోవాలి వారు. కాబట్టి ఇది జ్ఞాపకార్థంగా ఎక్కడ పెట్టమంటున్నాడు? మందస్సములో.